అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో గల ఉప్ప గ్రామాన్ని ఉప మండల కేంద్రంగా ప్రకటించాలని 18 పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు, పీసా కమిటీ అధ్యక్షులు, కమిటీ మెంబర్లు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు మరియు గ్రామస్తులు పాల్గొని జాయింట్ కలెక్టర్ ప్రభుత్వాన్ని ఉప మండల కేంద్రంగా ప్రకటించాలని పంచాయతీ తీర్మానించి వినతి పత్రాన్ని ఇచ్చుటకు చర్చించుకోవడం జరిగింది. తదుపరి యాక్షన్ ఏముంటుందో కూడా మనం తెలుసుకొని దాన్ని బట్టి ఇవ్వాలి. గ్రామాల్లో కూడా వాట్సాప్లో ఎలా ఉంటుందంటే సర్పంచ్ తీర్మానం ఇచ్చడానికి అందరితో చర్చించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా మా గ్రామంలో మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, యువత ఉన్నారు, అందరితో చర్చిస్తాం. రేపు అంతా కూర్చొని సుదీర్ఘంగా చర్చించి అప్పుడు మా తీర్మానం అనేది తీపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా ఇంకా మూడు రోజులు ఏమన్నారు కాబట్టి చర్చించుకొని చేద్దాం. అలాగే వచ్చిన తర్వాత అనుకూలమైన వ్యతిరేకమైన తేలిన తర్వాత మళ్ళా మనము కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి కలవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని శాఖలు వచ్చారు కాబట్టి అందరూ మంది సర్పంచులు వచ్చారు. అలాగే ఇందులో ఓన్లీ సర్పంచ్ ఉంటే పీసా కమిటీ ఉంటే అలాగే యువత కూడా బాగా ప్రతి ఒక్కరు కూడా చేస్తే ఖచ్చితంగా తెలియజేసుకుంటూ చాలా మంది అందరూ చాలా మంచిగా చక్కగా అందరూ సాధిస్తామని తెలియజేసుకుంటూ పెద్దలు చాలా మంచి సలహాలు ఇచ్చేది సూచనలు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు బావగారు మన బాలనగర్ బావగారు చెప్పినట్టు మనం ఒక కమిటీ ఏర్పాటు చేయాలంటే ఇంత దాకా పోరాడమంటే మేమందరం మా సొంత డబ్బులు కమిటీ అంటే డబ్బులు ఎవరికి తెలియదు. అందుకనే ఈరోజు అందరూ మరి దయచేసి అందరూ రావడం చాలా మంచి రోజులాగానే దయచేసి ఏంటంటే కొంత ఇప్పుడు బాగా చెప్పినట్టే ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం. ఒక కమిటీలో తిరిగే వాళ్ళు ఇప్పుడు మనం అధికారంలో ఉన్న నాయకుడికి మనం వారి ఇంటానే ఉండాలి. మన పార్టీ అనేది ఎంకరేజ్మెంట్ కుదరదు. దయచేసి ఏంటంటే ఆ రకం చేసి ఈరోజు ఏంటంటే ఒక కమిటీ ఏర్పాటు చేసి మనకి మన సహాయం ఎంత కలిగించి అంత మండల సాధన కమిటీ. ఇప్పుడు ఏంటంటే రేపటి కుంపెట్టాలన్నా జరిగే వాళ్ళు ఇప్పుడు నాయకుడికి మనకి దయచేసి ఏంటంటే మనకి ఈరోజు ఎంత కలిగింటే అంత అల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఉప మండలానికి ఏర్పాటు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసినట్లు మా 15 పంచాయతీ సర్పంచులకు అలాగే ఎంపీటీసీలకు తెలియవచ్చినందుకు ఈరోజు హెడ్ క్వార్టర్ మత్స్యపురం పంచాయతీలో 15 మంది సర్పంచులు కూర్చొని చర్చించి రేపు సోమవారం లేక మంగళవారం తీర్మానాలు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. అలాగే మాకు ఏ పార్టీలు ఇది లేకుండా ఒక ఏరియాకి ఉప ఏరియాకి మండలం రావాలని ఈ 15 మంది సర్పంచులు కూడా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సర్పంచులందరూ చెప్పారు డెవలప్మెంట్ వెనుకబడింది. అలాగే స్కూల్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ విద్యాపరంగానేమి ఆరోగ్యపరంగానేమి వెనుకబడింది కనుక మాకు ప్రత్యేక మండలం కావాలని గతంలో కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాలు జారీ చేయనప్పటికీ ఈ మొన్నటి జాయింట్ కలెక్టర్ గారు 15 పంచాయతీలకు సంబంధించి విఆర్ఓలకి సర్వేలు పిలిపించి సర్వే చేయమని చెప్పడం జరిగింది. ఆ విఆర్ఓల సర్వేలు ప్రతి సర్పంచులకి తీర్మానం ఇవ్వనగా సర్పంచులు ఆమోదం అంతగా తెలియపరచకుండా ఈ 15 మంది సర్పంచులు కూర్చొని చర్చించి మంగళవారం బుధవారం 3 రోజులు తీర్మానాలు ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. మొంతా తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న 12 జిల్లాలో రేపటి నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది.
ఈ విషయాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తుఫాన్కి అన్ని విధాలుగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మరింత అందుబాటులో ఉంచడానికి కోసం ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా అదేవిధంగా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో మా అధికార యంత్రాంగం అందరినీ కూడా అప్రమత్తం చేసి నిన్నటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా 12 జిల్లాలపైన దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ప్రతి నెల 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా మేము పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందిస్తూ ఉంటాం. దాన్ని సవరించి రేపు ఉదయం 9 నుంచే 12 జిల్లాల్లో కూడా, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఈ జిల్లాలు 12 జిల్లాలకి గాను 14,145 ఫేర్ ప్రైస్ షాపులు రేపు ఉదయం నుంచే ప్రజలకి అందుబాటులో ఉంటాయి. సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులు, కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ధి పొందొచ్చు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ రూపంలో ఈ సరుకులు, బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, రేపు ఉదయం నుంచే అందుబాటులోకి ఉంచే విధంగా మేము సిద్ధమవుతున్నాం. ఇది కాకుండా పరిస్థితులు మరింత ఇబ్బందికరమైన వాతావరణంలో మార్పులు వచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా రిలీఫ్ మెజర్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఈ సరుకులు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మేము ఈరోజు చేర్చేసాం. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే నిత్యావసర సరుకులు అవసరమో ఖచ్చితంగా అది పామాయిల్ విషయంలో కానివ్వండి, పంచదార విషయంలో కానివ్వండి, బియ్యం విషయంలో కానివ్వండి, మా వంతు మేము మా డిపార్ట్మెంట్ నుంచి క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ 12 జిల్లాల్లో 626 అవుట్లెట్లు, అంటే మనకి మీకు తెలుసు ఆయిల్ కంపెనీల ద్వారా మనకి హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం పెట్రోల్ డీజిల్ అవుట్లెట్లు 626 ఉన్నాయి. వీళ్ళతో కూడా మేము సమావేశం ఏర్పాటు చేసి ఈ 3 ఆయిల్ కంపెనీలని ప్రత్యేకంగా 35,443 కిలోలీటర్లు అందుబాటులో ఉంచేటట్టు మేము పెట్టాం. సో ఎక్కడ కూడా ఈ రాబోయే 3-4 రోజుల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేకుండా ఉండడానికి కోసం మేము చర్యలు తీసుకోవడం జరిగింది. మొబైల్ టవర్స్ ప్రత్యేకంగా ఎక్కడైతే కరెంటు పవర్ షార్టేజ్ ఉంటుందో అక్కడ జనరేటర్స్కి డీజిల్ కూడా మా శాఖ నుంచే మేము అందుబాటులో తీసుకొచ్చే విధంగా జిల్లా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్లకి ఆల్రెడీ ఈ సమాచారం అందించడం జరిగింది. వీటితో పాటు రైతులకి ఇబ్బంది కాకుండా టార్పాలిన్స్ మేము గత నుంచే చెప్తా ఉన్నాం. అది పౌర సరఫరాల శాఖ నుంచి, కార్పొరేషన్ నుంచి మేము ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా అనేక సందర్భాల్లో మేము మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్స్ అన్నింటిలో కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి దాదాపు 30,000 టార్పాలిన్లు అందుబాటులోకి తీసుకొచ్చాం. సో రైతులు ఎక్కడైతే పాపం కష్టపడి వాళ్ళు పండించిన ధాన్యానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కడ ఏర్పడితే తప్పకుండా ఈ టార్పాలిన్స్ని ఉపయోగించుకునే విధంగా క్షేత్రస్థాయిలో రైతు సహాయ కేంద్రాల దగ్గరికి అందుబాటులో తీసుకెళ్లే విధంగా మా డిపార్ట్మెంట్ నుంచి ఈ వెసులుబాటు కల్పించగలిగాం. సో ఈ 3 అంశాలు ప్రధానంగా మీ అందరికీ తెలపడానికి, అదేవిధంగా ఎల్లప్పుడూ మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం రాబోయే రోజుల్లో. మొంతా తుఫాన్ కారణంగా అనకాపల్లి మండలం తుంపాలలో నీట మునిగిన వరి పంటలను పరిశీలిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వంలోని బృందం తుంపాల గ్రామంలో దాదాపు 300 ఎకరాల్లో వరి పంట నాశనం అయింది. ఈ మొంతా తుఫాన్ వల్ల నీరంతా ఈ పంట పొలాల్లో చేరిపోయి మునిగిపోయింది. దీనికి కారణం ఈ పక్కనే ఉన్నటువంటి భూముల్లో రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేశారు, గోడలు కట్టేశారు. దానివల్ల నీరు పోయే మార్గం లేక మొత్తం ఈ పంట అంతా కూడా మునిగిపోయింది. దాదాపు 300 కుటుంబాల రైతులు ఇక్కడ నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు, వ్యవసాయ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ గతంలో కూడా ఫిర్యాదు చేశాం. ఈ ప్రాంతంలో పంట మునిగిపోతా ఉంది, నీరు పోయే మార్గం లేకుండా ఉంది, లేఅవుట్లు వేస్తా ఉన్నారని చెప్పి కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళినా కూడా, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినా కూడా కలెక్టర్ గారు పట్టించుకోలేదు, వ్యవసాయ అధికారులు పట్టించుకోలేదు. మొత్తం అప్పుడు లవో దివోమని అన్నమో రామచంద్ర అని చెప్పి పంటకి చేతికొచ్చిన పంట ఇప్పుడు సర్వనాశనం అవడంతో రైతులందరూ లబో దిబో అంటా ఉన్నారు. ఇప్పటికైనా సరే వ్యవసాయ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటన చేసి ఈ ఏదైతే పంట మునిగిపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరినీ లబ్ధిదారులు గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అలాగనే ఏదైతే లేఅవుట్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారో అక్రమంగా వాళ్ళకి అనుమతులు కూడా రద్దు చేసి ఆ గోడ వెంటనే పడగొట్టి అక్కడ ఉన్నటువంటి నీరు వెళ్ళేదానికి మార్గం చేపట్టి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. దీని మీద కలెక్టర్ గారు కూడా మేము సంప్రదిస్తాం, కలెక్టర్ గారు కూడా లేఖ రాస్తాం. ఇప్పటికైనా సరే వ్యవసాయ అధికారులు పట్టించుకోకపోతే మాత్రం దీన్ని ఉద్యమంగా చేసి రైతులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా
హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం కూడా అన్ని జోక్యం చేసుకొని జరిగినటువంటి పంట నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొంతా తుఫాన్ కారణంగా 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అప్రమత్తమైన జిల్లా అధికారులు. బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా బాపట్ల మండలం కొండబట్ల వారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లమడ వాగు కాలువ లోతట్టు ప్రాంతాలను నివసిస్తున్న ప్రజలను కొండబట్ల వారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రానికి తరలించడం జరిగింది. తుఫాను కారణం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలను అనుసరించి బాపట్ల మండల ఎంఆర్ఓ సలీమా ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాల్లో భోజన వసతి సౌకర్యాలతో పాటు ముఖ్యంగా గర్భిణీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని, పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని బాపట్ల ఎంఆర్ఓ తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో పెందుర్తి పరిధి మహిళా పోలీసులకు ప్రత్యేక సూచనలు జారీ చేసిన పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ ప్రజల ప్రాణ ఆస్తి రక్షణకు ఫీల్డ్ లో అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశాలు. హిల్స్ స్లోప్ ప్రాంతాలు, ముత్యం బీసీ కాలనీ, వెంకట సాయి నగర్, బంట కాలనీ, వేపమొంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. గుడ్ మార్నింగ్ టు ఆల్ WMSKs అండ్ VMSKs. ఏదైతే మన పెందుర్తి ఏరియాలో ఉంటున్న మహిళా పోలీసులకు ఈ యొక్క ఏదైతే తుఫాన్ వల్ల రాబోయే ఆస్తి నష్టాన్ని కానీ లేకపోతే దేన్ని నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఫీల్డ్లో మీరు చేయవలసిన విషయాల గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను. మొదటగా మీ యొక్క ఏరియాలో సచివాలయంలో ముందుగా ఉన్న ప్రజల యొక్క నివాస యోగ్యమైన ఏరియాలకి గుర్తించినట్టయితే, ఒకటి స్లోప్ ఏరియాస్, ఎక్కడైతే మన హిల్ స్లోప్ ఏరియాస్ అంటారు, అంటే కొండవాళ్ళ ప్రాంతాలు. దీంట్లో ముఖ్యంగా మన ఏరియాలో ముచ్చివంబ కాలనీ, అప్పల నర్సయ్య కాలనీ, బీసీ కాలనీ, వెంకట సాయి నగర్, బంటా కాలనీ, వేపగుంట ఏరియా 94వ వార్డు, ఉప్పర్ల కాలనీ, రెల్లి కాలనీ, బీసీ కాలనీ 96వ వార్డు. వీటిలో ఉన్న WMSలో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మీరు మీ ఏరియాలో ఉన్న సెక్రటేరియట్లో ఉన్న లోకల్ వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉండి ఈ యొక్క హిల్ స్లోప్ ఏరియాలో ఉన్న ఏదైనా ప్రాబ్లమేటిక్ ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయండి. అదేవిధంగా ఆ ఏరియాలో ఉంటున్న ప్రజల్ని అవగాహన కల్పించి ఆ ప్లేస్ నుంచి రెయిన్ ఎక్కువ ఉంది కాబట్టి వేరే దగ్గరికి ఉండడానికి వాళ్ళని కొంచెం మోటివేట్ చేయండి. అదే క్రమంలోని మీకు మీ ఏరియాలో ఉన్న బ్లూ కోడ్స్ మరియు మన పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా మీకు సహకరిస్తున్నారు. స్టేషన్ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. ఎక్కడైనా ఇన్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది, వాళ్ళు మేము చెప్పిన మాట వినట్లేదు అంటే వెంటనే తెలియజేయండి, వస్తారు, వాళ్ళు అవగాహన కల్పిస్తారు. అక్కడి నుంచి వేరే దానికి మూవ్ చేయడానికి అవకాశం ఉంది. ఎంచేతంటే ఎవరికొరో ప్రమాదాన్ని ముందుగానే గుర్తించలేరు. సరే వస్తుందని చెప్పి అవగాహన రాహిత్యంతో ఉండొచ్చు. మనం ఒక మాట చెప్తే దానివల్ల వాళ్ళు అక్కడ ప్లేస్కి మూవ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందుగా నేను WMS కానీ సో ఏరియా మహిళా పోలీస్ని, కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు వెంటనే మూవ్ కావండి అని చెప్పి చెప్తా ఉన్నారు. రెండో విషయం మీకు అదేవిధంగా ఇంకో విషయం అంటే, కొండవాళ్ళ ప్రాంతాలు తీస్తే లో లయింగ్ ఏరియాస్, ఏదైతే లోతట్టు ప్రాంతాలు, ఈ లోతట్టు ప్రాంతాలు మన ఏరియాలోని సత్యవానిపాలెం 88వ వార్డు, పిట్టవానిపాలెం 77వ వార్డు, అదేవిధంగా వేపకొండ జంక్షన్, తెనగాడు జంక్షన్, సబ్బారం నుంచి పుల్పల్లి వెళ్ళే ఆదిరెడ్డిపాలెం బ్రిడ్జ్, ఈ బ్రిడ్జెస్ ఉన్నాయి ఈ ప్లేస్ ఏరియాలోని. మన ఏరియాలోకి వచ్చిన వాటిలోని కొంచెం మీరు ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు రాంపురం, పెనగాడి, పెద్దగాడి, ఈ ఏరియా లోతట్టు ప్రాంతం మీకు ఎలాగ ఐడియా ఉంటుంది. ఏరియా మీద మాకన్నా మీకు అవగాహన సెక్రటరీ అని చిన్నది కాబట్టి ఉంటుంది. కాబట్టి ఆ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళు కూడా మోటివేట్ చేయాలి. మీరు ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్ని ఏం చేస్తుంటే మీరు కోఆర్డినేషన్ ఎవరికి, పోలీస్కి. మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం, దయచేసి ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రాకండి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు సూచన. ఈ రోజు మధ్యాహ్నం తరువాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసిన సందర్భంగా
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రజల కోసం సూచన చేశారు. తుఫాను కారణంగా ముత్యాలమ్మపాలెం సముద్ర తీరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజులుగా ఈ తుఫాను తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, అదేవిధంగా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడ ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగకుండా చూడటానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించి అత్యవసరమైతే తప్ప దయచేసి బయటకు రాకుండా ఉండాలన్నారు. మధ్యాహ్నం తర్వాత తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉండటం వలన చెట్లు పడిపోవడం, పిడుగులు పడటం వంటివి జరుగుతాయి కాబట్టి ప్రజలను బయటకు రావద్దన్నారు. తుఫాను బిల్డింగుల్లో తలదాచుకుంటున్న వారందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని, భోజన వసతి, అనారోగ్యం పాలవ్వకుండా డాక్టర్లను, కరెంటు సమస్య రాకుండా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. విశాఖ అనకాపల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి, మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కానీ, ఏదైతే తుఫాను హెచ్చరిక కేంద్రాల నుంచి కానీ మనకు వచ్చిన సూచనల మేరకు మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది కాబట్టి ఈరోజు మనం ముత్యాలపాలెంలో ఉన్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, ఈ జిల్లా ప్రజలు, 2 జిల్లాలు అనకాపల్లి, విశాఖ జిల్లా ప్రజలు మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటకు రావద్దండి, ఎవరు కూడా వెహికల్స్ తీసుకురావద్దండి. గాలుల వల్ల చెట్లు పడతాయండి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవ్వరూ కూడా ఇంటి నుంచి బయటికి రావద్దని ప్రభుత్వ సూచన. మీ అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్లో పెట్టిన వాళ్ళందరికీ కూడా టైంకి భోజనాలు, టిఫిన్లు, పిల్లలకి పాలు, నీళ్లు, బ్రెడ్, బిస్కెట్లు అన్నీ కూడా సమకూర్చాం. దాంతోపాటు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది రాకుండా డాక్టర్లు పెట్టాం. పవర్ ప్రాబ్లం రాకుండా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ని అలర్ట్ చేశాం. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా జనరేటర్లు పెట్టి టవర్ల కింద జనరేటర్లు కూడా పెట్టి కూర్చున్నాం. అన్ని రకాల జాగ్రత్తలు మా పోలీస్ యంత్రాంగం, మా రెవెన్యూ యంత్రాంగం, చెరువులు కానీ అవి కూడా కట్టలు తగ్గి ఊరి మీదగా, పంట పొలాల మీదగా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. మొత్తం అన్ని వ్యవస్థలు కూడా రోడ్డు మీదే ఉన్నాయండి. ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ అందరు నాయకులు రోడ్ల మీదే ఉన్నాం. అందరికీ అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లో నీటి ముంపు, ప్రజల కష్టాలపై సిపిఎం ఆందోళన. అనకాపల్లి జిల్లా కేంద్రమైన అనకాపల్లిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నీటి మునగడంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులపై సిపిఎం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కాంప్లెక్స్లో ఎక్కడ చూసినా మోకాల్లోతు వర్షపు నీరు నిలిచిపోవడంతో బస్సులు లోపలికి రావడానికి, బయటకు వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. దీని కారణంగా ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు బస్సులు ఎక్కడానికి, దిగడానికి నానా అవస్థలు పడ్డారు. పరిసరాల్లో దుకాణాలు కూడా నీటితో నిండిపోవడంతో వ్యాపారం దెబ్బతింది. అధికారుల నిర్లక్ష్యంపై నిరసన. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ పరిస్థితి ఇది. చిన్న వర్షానికే కాంప్లెక్స్ మొత్తం చెరువును తలపిస్తోంది. ప్రయాణికులు పడుతున్న కష్టాలు అధికారులకు కనిపించడం లేదా? పనులు చేపట్టడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అని మండిపడ్డారు. ఈ ఆందోళనలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలు పడుతున్న కష్టాలను అధికారులు వెంటనే తెలుసుకోవాలని, ఆర్టీసీ కాంప్లెక్స్లోని నీటి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంప్లెక్స్లో నిలిచిపోయిన నీటిని వెంటనే తొలగించి మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రజల తరపున ఆందోళనను ఉధృతం చేస్తామని సిపిఎం నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ నిరసన కారణంగా కాంప్లెక్స్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అనకాపల్లి జిల్లా బస్టాండ్ పూర్తిగా జలమలమైపోతూ ఉంది. చిన్న వర్షం పడ్డా కూడా నీళ్లు మోకాళ్ళ లోతు వస్తున్నాయి. ఈరోజు ఈ మెంది తుఫాను వల్ల బస్టాండ్లో నడుము లోతు నీళ్లు ఉన్నాయి. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. బట్టలు తడిసిపోతూ ఉన్నాయి. బస్సులు వెళ్ళేటప్పుడు నీళ్లు మొఖాన పడతా ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యంగా ఏ అధికారి కూడా లేదు. కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఎవరు కూడా దీని మీద లేదు. ఎందుకంటే వాళ్ళందరూ డిపో మేనేజర్లు, కలెక్టర్లు, వీళ్ళందరూ అధికారులు కూడా శుభ్రం కారులో దిగుతున్నారు. ప్రయాణికుల అవస్థలు మాత్రం వాళ్ళకి పట్టడం లేదు. ఎంత లోతు నీళ్లు ఉన్నాయి ఇక్కడ బస్టాండ్లో. ఎలా ప్రజలు ప్రయాణం చేస్తారు? ప్రజలు బస్టాండ్లోకి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు.
బస్టాండ్లో బస్సులు వస్తే నీళ్లు చిమ్ముతున్నాయి, వాళ్ళు బట్టలన్నీ తడిచిపోతా ఉన్నాయి. మహిళలు అయితే చీరలు ఎత్తుకొని కూడా ఇక్కడ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇంత సిగ్గుచేటైన విషయం ఎక్కడా లేదు. స్వర్ణాంధ్రప్రదేశ్ అంటాడు, అభివృద్ధి అంటాడు, విజన్ 24/7 అంటాడు, ఏదేదో అన్నాడు. జిల్లా హెడ్ క్వార్టర్లోని బస్టాండ్ ఇంత దుస్థితిగా ఉంటే ఎలా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని మేము అడుగుతున్నాం. అంత పెద్ద విజన్, ఆ విజన్ 2047లో మొత్తం పేదరికం పోయిద్దట. పీపీపీ అంటున్నాడు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అన్నది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని డెవలప్ చేయొచ్చు కదా, ఇలాంటివి చేయరు. కానీ ఆ మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాడు. ఆదాయాలు వచ్చేవన్నీ కూడా ఈరోజు ప్రజలు ఇలా నట్టేట ముంచేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రైవేటు వ్యక్తులకి లాభాలు చేకూర్చడం తప్ప ప్రజల సౌకర్యం కానీ, ప్రజల బాధలు కానీ, ప్రజల కష్టాలు కానీ పట్టలేదు. మొత్తం కూడా ఈరోజు ధనవంతులకి వాళ్ళకి సేవ చేయడానికే చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఏ ఎంఈఓ చేసినా ఏం చేసినా కూడా మొత్తం ఈరోజు ప్రజలకే నష్టం చేసే